ధ్యానము మన జీవితంలో దేనికి ఉపయోగపడుతుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడన్నా ఏ దేవుని ఫోటో చూసినా కూడా మీకు ఎలా కనిపిస్తాడు? శివుని ఫోటో ఉందా అండి మీ ఇంట్లో? ఉంది. ఫోటోలో ఎలా కనిపిస్తాడండి? కళ్ళు తెరిచి చూస్తాడా, కళ్ళు మూసుకొని ఉంటాడా? కళ్ళు మూసుకొని. మనం ఏ దేవుని ఫోటో చూసినా కళ్ళు మూసుకొని ఉంటారండి. మరి ఇప్పుడు ఇక్కడ భగవద్గీత అంటే ఏంటిదంటే మన జీవితానికి ఒక జీవన ధార, మన జీవితం బాగుండడానికి ఒక జీవన ధార. అంటే ఒక మనిషి ఎలా ఉండాలి, మన కర్తవ్యం ఏంటివి, మనం ఏ కర్మలు చేయాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇంత చిన్న పాపం కూడా మనం అంటించుకోకుండా జీవితాన్ని సత్కర్మలతో మోక్షం వైపు నడిపించాలంటే ఎలా అన్నది మొత్తం ఈ భగవద్గీతలో ఉందండి. కానీ మనం ఏ రోజన్నా చదువుతలేం కాబట్టి ఇందులో ఏముందో మనకు తెలియదు. మరి అందరూ భగవద్గీతను ఏం చేస్తారండి? మొక్కుతారు. ఎందుకు మొక్కుతున్నాం దీన్ని? చెప్పాలి. ఎందుకు మొక్కుతున్నాం? మీ లోపల అసలు ఏముంది మీకు తెలాలి. అసలు భగవద్గీత ఏం చేస్తా అంటే మనం ఎవరమో మనకు పరిచయం చేస్తుందండి. కొంచెం శ్రద్ధ పెట్టండి. మనం ఎవరమో మనకి తెలియజేస్తుంది. అంటే మరి భగవద్గీతని మనం ఎందుకు మొక్కుతున్నామో చెప్పండి. మీ లోపల ఉన్నది కరెక్టా కాదా మీకు ఈరోజు తెలాలి. మీ ఓపెన్ అయ్యండి, మీ లోపల అంతా ఓపెన్ చేయండి. ఇది ఎందుకు మొక్కుతున్నాం? ఎందుకు? పర్వాలేదు, పాత వాళ్ళు ఎవరు మాట్లాడదు, కొత్త వాళ్ళు మాట్లాడాలి. ఎందుకు మొక్కుతున్నాము? పర్వాలేదు మేడం, చెప్పండి ప్లీజ్. మీరేం మాట్లాడతారో దాన్ని బట్టి నేనేం చెప్పాలన్న దానికోసమే, అంతే. చెప్పండి. ఎందుకు మొక్కుతున్నాము ప్రశ్న, ఎందుకు పూజ చేస్తున్నాము ప్రశ్న. అంతేనా? మంచి జరగాలని. ఇది ఇంకే మొక్కితే ఎందుకు మంచి జరుగుతుంది మనకు తెలియదు. ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే ఎందుకు మొక్కుతున్నామో తెలియదు, ఎందుకు పూజ చేస్తున్నామో తెలియదు. భగవద్గీత మొక్కాలి. మరి కోర్టులో ఎందుకు ప్రమాణం దీని మీద మాత్రమే చేస్తారు? ఎన్నో ఉన్నాయి కదా గ్రంథాలు, కేవలం దీని మీద ఎందుకు చేస్తారో చెప్పండి. ప్రతి ఒక్క గ్రంథము ఒక మనిషో, ఒక యోగో, ఒక ఋషో ఇచ్చింది. కానీ భగవద్గీత ఎవరిచ్చిందండి? భగవంతుడు. కృష్ణుడు ఎవరంటే జగద్గురువు. ఈయనెవరంటే ఈ ప్రపంచాన్ని ధర్మం వైపు, ఆత్మ జ్ఞానం వైపు, సత్యం వైపు నడిపించడానికి అవతారం ఎత్తిన జగద్గురువు. సాక్షాత్తు భగవంతుడే గురువుగా భూమి మీదకి వచ్చిందండి. ఈ భగవద్గీతలో కృష్ణ